రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మిత్రులారా, బంగ్లాదేశ్లో ఇటీవల గొంతు పెరుగుతోంది. భారతదేశాన్ని బెదిరించటము, భయపెట్టే ప్రయత్నం చేయటము, ఇండియా ఖబర్దార్, మేము తలుచుకుంటే 4 రోజుల్లో ఎర్రకోట మీద బంగ్లాదేశ్ జాతీయ జెండాను ఎగరేస్తాము అని చెప్పి అల్లాహు అక్బర్ నినాదాలు ఇవ్వడము పెరిగిపోయింది. సైన్యంలో పనిచేసి రిటైర్ అయినటువంటి వాళ్ళు ఈ ఉద్యమాల్లో ముందుంటున్నారు. వీళ్ళందరూ కూడాను చాలా ఆవేశంగా, సాహసోపేతంగా స్టేట్మెంట్లు ఇస్తున్నారు, భారతదేశాన్ని బెదిరిస్తున్నారు. అయితే తమాషా ఏంటంటే, బంగ్లాదేశ్లోని 20% భూభాగాన్ని మిగతా బంగ్లాదేశ్ నుంచి కట్ చేయడానికి భారతదేశానికి కేవలము అరగంట పడుతుంది. మనకి ఏ రకంగానైతే చికెన్ స్నెక్ ఉందో, ఈ చికెన్ స్నెక్ బెంగాల్లోని ఒక భాగం నుంచి మరొక భాగాన్ని, తద్వారా ఈశాన్య భారతదేశంలో ఉన్నటువంటి అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్, మణిపూర్, మిజోరాం, మేఘాలయ, త్రిపుర, అస్సాం, ఈ రాష్ట్రాలన్నిటినీ లింక్ చేసేటటువంటి మార్గంగా చికెన్ స్నెక్ ఉంది. కోడి మెడ లాంటిది. మొత్తం అంతా కలిపి ఒక 120 కిలోమీటర్ల పొడవు, 21 కిలోమీటర్ల వెడల్పు మాత్రమే ఉన్న భూభాగం అని చెబుతూ ఉంటారు. మేము గనక తలుచుకుంటే చికెన్ స్నెక్ని మేము నొక్కేస్తామని చెప్పి మతతత్వవాదులు మన దేశంలోనూ బంగ్లాదేశ్లోనూ స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటారు. అయితే బంగ్లాదేశ్కి కూడా ఇలాంటి చికెన్ స్నెక్ ఒకటి ఉంది. ఆ చికెన్ స్నెక్ మన భారత సరిహద్దు నుంచి సరిగ్గా 6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ మ్యాప్ని చూసినట్టయితే త్రిపుర యొక్క కొస భాగం ఏదైతే ఉందో, బెలోనియాస్ సెక్టర్ అంటారు, ఆ బెలోనియాస్ సెక్టర్ నుంచి ఆ మెయిన్ హైవే కేవలం 6 కిలోమీటర్ల దూరంలో ఉంది. 6 కిలోమీటర్ల దూరం అంటే ఎంత? 6 కిలోమీటర్ల దూరం అంటే మనకి చార్మినార్ నుంచి చిక్కడపల్లి వరకు, చార్మినార్ నుంచి చిక్కడపల్లి వరకు ఎంత దూరం ఉంటుందో, సికింద్రాబాద్ నుంచి లాలాగూడ వరకు ఎంత దూరం ఉంటుందో అంతకన్నా తక్కువ దూరం. 6 కిలోమీటర్లు వెళ్ళగానే బంగ్లాదేశ్లోని 20% భూఖండాన్ని మిగతా బంగ్లాదేశ్తో లింక్ చేసేటటువంటి హైవే ఉంటుంది. ఆ హైవే మీద ఒక పెద్ద నగరం ఉంటుంది. ఆ నగరం పేరు ఫెనీ. ఈ ఫెనీ అనేది ఒక నది, ఆ నదిని ఆనుకుని ఉన్న పట్టణం, దాని పేరు కూడా ఫెనీయే. ఈ ఫెనీ పట్టణము త్రిపురలోని బెలోనియా నుంచి కేవలం 6 కిలోమీటర్లు. అంతేకాదు, ఈ బెలోనియా నుంచి బంగ్లాదేశ్ యొక్క అటుకొస అంటే సముద్రం వెళ్ళాలంటే కేవలం 20 కిలోమీటర్లు మాత్రమే. 20 కిలోమీటర్లు భారతదేశానికి చెందినటువంటి సైన్యం గనక వెళ్ళినట్లయితే, ఫెనీ దగ్గర ఉన్నటువంటి హైవేని, రైల్వే లైన్ని గనక మూసేసినట్లయితే పూర్తిగా బంగ్లాదేశ్లోని 20% భూభాగం బంగ్లాదేశ్ నుంచి వేరైపోతుంది. ఈ వేరవుతున్నటువంటి భూభాగంలో బంగ్లాదేశ్లోని అతిపెద్ద ఓడరేవైనటువంటి చిటగాంగ్ ఉంది. అంతేకాకుండా బంగ్లాదేశ్లోని 2వ అతిపెద్ద పట్టణమైనటువంటి చిటగాంగ్, అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి స్ట్రాటజిక్గా, వ్యూహాత్మకంగా ఇంపార్టెంట్ నగరమైనటువంటి ఫెనీ, ఇవన్నీ కూడా ఉన్నాయి. దీనితో పాటు కొంత దక్షిణానికి వెళ్తే కాక్స్ బజార్ అనేటటువంటి ప్రాంతం వస్తుంది. ఈ కాక్స్ బజార్లోనే రోహింగ్యాలకు సంబంధించిన 11 ఉగ్రవాద సంస్థలు బంగ్లాదేశ్ పెంచి పోషిస్తోంది. ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం ఈ 11 ఉగ్రవాద సంస్థలకి అల్లుళ్ళలాగా ట్రీట్ చేస్తోంది. వాళ్ళని చాలా మర్యాదలు చేస్తోంది. వాళ్ళు ఇటు బర్మాలో విధ్వంసం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు ఇదే కాక్స్ బజార్, ఇదే చిటగాంగ్, ఇదే ప్రాంతంలోనే ఇప్పుడు అరకాన్ ఆర్మీ దాడి చేసింది. మధ్యలో ఉన్నటువంటి నది ఉంటుంది, నాఫ్ అనే నది ఉంటుంది. ఆ నాఫ్ నది దాటిన తర్వాత టేక్నాఫ్ అనే గ్రామం ఉంటుంది. ఈ టేక్నాఫ్ పట్టణాన్ని, ఇప్పుడు బంగ్లాదేశ్లో ఉన్నటువంటి టేక్నాఫ్ పట్టణాన్ని అరకాన్ ఆర్మీ తీసేసుకుంది. దిగువన ఉన్న భూమి అంతా కూడా ఇప్పుడు అరకాన్ ఆర్మీ చేతుల్లో ఉంది. భారతదేశము తలుచుకున్నట్టయితే అరగంట లోపల ఫెనీ నగరం నుంచి సముద్రం వరకు ఉన్నటువంటి మార్గాన్ని మూసివేసినట్లయితే చిటగాంగ్ కావచ్చును, ఫెనీ కావచ్చును, అదేవిధంగా టేక్నాఫ్ కావచ్చును, కాక్స్ బజార్ కావచ్చును, ఈ మొత్తము 20% ఆఫ్ బంగ్లాదేశ్ మిగతా దేశంతో కట్ ఆఫ్ అయిపోతుంది.
కాబట్టి ఫెనీ యొక్క పొజిషన్ ఎంత కీలకమైందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చూసే మ్యాప్లో రెడ్ కలర్లో ఉన్నటువంటి భాగమే ఫెనీ. ఆ ప్రాంతాన్ని గనక చేజిక్కించుకున్నట్టయితే మొత్తం 20% ఆఫ్ బంగ్లాదేశ్ తోటి దాని సంబంధాలు కట్ ఆఫ్ అయిపోతాయి. సో భారతదేశంలో సిలిగుడి నెక్ పైన దాడి చేస్తాము, ఎర్రకోట మీద జెండా ఎగరేస్తామని ఇష్టారాజ్యంగా చెబుతున్నటువంటి బంగ్లాదేశ్లోని దురహంకార శక్తులకు భారత్ తలుచుకుంటే కేవలము ఒక అరగంట లోపల 6 కిలోమీటర్లు వచ్చేసి ఫెనీ హైవేని, అక్కడ ఉన్నటువంటి రైలు మార్గాన్ని, అక్కడి నుంచి కాక్స్ బజార్కి, చిట్టగాంగ్కి ఉన్నటువంటి అప్రోచెస్ అన్నింటినీ కూడాను కట్ చేయవచ్చును. తద్వారా బంగ్లాదేశ్లోని 20% భూమి బంగ్లాదేశ్ యొక్క నియంత్రణ నుంచి బయటకు వస్తుంది. ఇప్పుడే దక్షిణాగ్రము రఖైన్ స్టేట్ ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో అరకాన్ ఆర్మీ అనే పేరిట బుద్ధిస్ట్ ఆర్మీ ఆక్రమించుకుని ఉంది. హిందువులపైన బౌద్ధులపైన జరిగినటువంటి అత్యాచారాలకు ప్రతీకారం తీర్చుకుంటుంది. ఇటు రోహింగ్యాలను అటు బంగ్లాదేశీల్ని వీళ్ళిద్దరిని అది ఒక రకంగా చెప్పాలన్నట్టయితే పచ్చడి చేసేస్తుంది. ఒకవేళ భారత్ కనుక దీన్ని కూడాను నిరోధించినట్టయితే, ఫెనీని కూడా నిరోధించినట్టు తన అధీనంలోకి తీసుకున్నట్లయితే బంగ్లాదేశ్ యొక్క ఉన్న ఏకైక పెద్ద ఓడరేవు బంగ్లాదేశ్ అధీనం నుంచి బయటకు వచ్చేస్తుంది. నిజానికి 1971లో కూడాను ఈ రకమైనటువంటి స్ట్రాటజీ అవలంబించడం జరిగింది. త్రిపురలో ఉన్నటువంటి అగర్తలాలో బంగ్లాదేశ్ తిరుగుబాటుదారులు ముక్తి బాహిని యొక్క హెడ్ క్వార్టర్ ఉండేది, వాళ్ళ ప్రభుత్వం ఉండేది. అక్కడి నుంచే వాళ్ళ దాడులు జరిగేవి. ఇటు బెలోనియా సెక్టరు, అగర్తల, మిగతా ప్రాంతాలన్నిటి నుంచి కూడాను దాడులు జరిగేవి. బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ఈ చిట్టగాంగ్ మిగతా ప్రాంతాలన్నింటినీ కూడాను స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఆ తరువాత ఢాకాని అధీనంలోకి తీసుకోవడము, ఢాకా సరెండర్ కావడానికి ఎక్కువ సమయం పట్టలేదు. ఢాకా సరెండర్ కావడంతో బంగ్లాదేశ్లో అంటే తూర్పు పాకిస్తాన్లో పాకిస్తాన్ యొక్క గేమ్ ఖతమైపోయింది. 93,000 మంది సైనికులు లొంగిపోయారు. బహుశా రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇంత పెద్ద సంఖ్యలో సైనికులు లొంగిపోయినటువంటి మరొక ఉదాహరణ లేదు. అది మళ్ళీ రిపీట్ చేయగలిగేటటువంటి స్థితిలో భారతదేశం ఉంది. భారతదేశాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నటువంటి బంగ్లాదేశ్లోని దురహంకార శక్తులకు వాస్తవానికి ఒక్కసారి బంగ్లాదేశ్ మ్యాప్ని చూసుకోవలసినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా కూచ్ బిహార్ ప్రాంతంలో ఉన్నటువంటి రంగ్పూర్ క్షేత్రం కావచ్చును, పశ్చిమాన ఉన్నటువంటి ఖుల్నా రాజ్షాహి వంటి భూభాగాలు కావచ్చును, వీటన్నిటినీ ముర్షిదాబాద్, ఖుల్నా రాజ్షాహి ఈ ప్రాంతాలను భారతదేశము చాలా సులువుగా ఆక్రమించగలదు. దీంతో బంగ్లాదేశ్లో ఉన్నటువంటి చాలా తక్కువ భూభాగం మాత్రమే బంగ్లాదేశ్ చేతిలో ఉంటుంది. అదేవిధంగా ఈశాన్య భాగంలో ఉన్నటువంటి సిల్హెట్ కూడా భారతదేశపు అధీనంలోకి రావచ్చును. ఎందుకంటే సిల్హెట్ వాస్తవానికి హిందూ జనాభా ఎక్కువగా ఉండేటటువంటి ప్రాంతం. కాబట్టి బంగ్లాదేశ్ భారత్ని హెచ్చరించటమో బెదిరించటమో మానుకుని తన సరిహద్దుల్ని కాపాడుకుని తన భూభాగాన్ని కాపాడుకునేటటువంటి పనిని చేయాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.